సో వన్ మోర్ నైస్ కలర్ అండి. ఇది కూడా చూడండి మంచి డార్క్ లావెండర్ కలర్కి నేవీ బ్లూ కలర్ కాన్సెప్ట్ అయితే మనకి పళ్ళు అండ్ బార్డర్స్ అయితే ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్స్ కూడా చాలా యూనిక్ కలర్ కాంబినేషన్స్, మన ఓన్ డైయింగ్లో చేయించుకున్న కలర్స్ అనమాట ఇవైతే. సో చూడండి బ్యూటిఫుల్ శారీ మీద ఉన్న జెరీ కనిపిస్తుంది కదా, అది కంప్లీట్గా కూడా వీవింగ్లోనే ఉంటుంది. సో ఒక్కసారి నేను శారీ అయితే మీకు సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను చూడండి. దిస్ ద ట్రాన్స్పరెన్సీ అనమాట, చాలా తక్కువ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ. సో మనకి శారీ అంతా కూడా ఫ్లవర్ బుటీస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు. ఇట్లా మీనాకారి డాట్స్ ఇచ్చేసారనమాట. మనకి శారీ అంతా కూడా మీనాకారి డాట్స్ అయితే ఇచ్చేసారు. ఇది వచ్చేసి హెవీ పళ్ళు వస్తుంది, నేవీ బ్లూ మీద గోల్డెన్ కలర్ జరీతో బ్రొకేడ్ స్టైల్లో మనకి పళ్ళు అయితే ఇచ్చేసారనమాట. సో దిస్ ద బ్యూటిఫుల్ బార్డర్ ఆన్ ద షోల్డర్ సైడ్. సో షోల్డర్ సైడ్ వచ్చేసి జస్ట్ స్మాల్ బార్డర్ తీసుకున్నారు, కింద వచ్చేసి ఇట్లాగా డబుల్ ఫ్లవర్ ఇచ్చేసారనమాట మనకి శారీకి. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి. చూడండి దిస్ ద బ్యూటిఫుల్ నేవీ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది అండ్ ప్లెయిన్ వస్తుంది అనమాట బ్లౌజ్. సో వర్క్ చేయించుకోవాలన్నా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ అయితే. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ శారీ అండ్ జస్ట్ కలర్ కాంబినేషన్స్ చూసారు కదా ఎంత యూనిక్గా తీసుకున్నారు, చాలా బాగున్నాయి. లైట్ అండ్ డార్క్ కాన్సెప్ట్లో ఇచ్చారనమాట మనకి శారీ కలర్ చార్ట్ అనేది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. చక్కగా మనకి శారీ బాడీ అంతా కూడా ప్లెయిన్ లేకుండా మనకి గోల్డెన్ కలర్ చిన్న చిన్ని డాట్స్ ప్యాటర్న్లో ఇచ్చారు. దాని మీద వచ్చేసి ఈ ఫ్లవర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదంతా కూడా హెవీ వీవింగ్తోనే ఉంటుంది. అండ్ టూ సైడ్స్ వచ్చేసి చక్కగా బార్డర్స్ అండి. బార్డర్స్ కూడా మనకి కంప్లీట్ వీవింగ్ బార్డర్స్ ఉంటుంది. ప్యూర్ చినియా పట్టు అండి, ప్రీమియం క్వాలిటీ చినియా పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. సో బ్లౌజ్ చూద్దాము. సో బ్లౌజ్ కూడా చూడండి బ్రౌన్ కలర్లో, చాక్లెట్ బ్రౌన్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట. సో బ్లౌజ్కి మనకి హ్యాండ్స్కి బార్డర్ అయితే ఇవ్వలేదండి. సో చూడండి మనకి శారీ స్టార్టింగ్ నుండి కూడా బార్డర్స్ అయితే ఇచ్చారనమాట. సో శారీ స్టార్టింగ్ పార్ట్ కట్ చేసుకొని మనం బ్లౌజ్కి పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇన్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ ఉంటుంది అనమాట మనకి. శారీ అయితే లైట్ వెయిట్ ఉంటుందండి అసలుకి. సో లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనమాట. చాలా లైట్ వెయిట్ అండ్ కంప్లీట్ మనకి పట్టు ఫ్యాబ్రిక్ లాగా ఉంటుందన్నమాట. సో ప్రీమియం క్వాలిటీ చినియా పట్టు అని చెప్పొచ్చు అనమాట. సో చూడండి శారీ అంతా కూడా మనకి గోల్డెన్ కలర్లో ఇట్లాగా హారిజాంటల్ డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అదంతా కూడా వీవింగ్లో వస్తుంది. శారీ అంతా కూడా చూడండి చక్కగా ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని మీనాకారీని కూడా యూజ్ చేస్తూ మనకి ఇచ్చారనమాట. శారీస్ అయితే చాలా బాగున్నాయి, మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అనమాట. సో గ్రాబ్స్ అండ్ బార్డర్ కూడా చూడండి చక్కగా ఆరెంజ్ కలర్లో సింగిల్ ఫ్లవర్ డిజైన్ అయితే తీసుకుంటూ హైలైట్ చేశారు షోల్డర్ సైడ్ బార్డర్ అనేది. సో కింద బార్డర్ వచ్చేసి డబల్ ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చేసారు విత్ హెవీ గోల్డెన్ కలర్ జరీతో పళ్ళు. సో మనకి పళ్ళు కూడా చక్కగా కంప్లీట్ వీవింగ్లోనే వస్తుంది. అండ్ బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. బ్యూటిఫుల్ బ్లౌజ్, ఆరెంజ్ కలర్లోనే మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు. చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ చాలా నీట్గా తీసుకున్నారు. సో దిస్ ద కంప్లీట్ లుక్ అండ్ గ్రాబ్స్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ డార్క్ స్కై బ్లూ కలర్ అండి, చాలా బాగుందన్నమాట. షేడ్ అయితే మంచి స్కై బ్లూ కలర్, చాలా రేర్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే. సో శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ ఆప్షన్లో ఉంటుందండి, సింగిల్ కలర్ టోన్లోనే ఉంటుంది అనమాట. శారీ మీద వచ్చేసి మనకి బ్యూటిఫుల్ మీనాకారి వీవింగ్తో జంగిల్ కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ రిమైనింగ్ శారీ అంతా కూడా వీవింగే ఉంటుందండి. ఇట్లాగా క్రీపర్ స్టైల్లో మనకి శారీ అంతా కూడా వీవింగ్తో ఉంటుందన్నమాట. సో జంగిల్ థీమ్ కూడా చూడండి, ఇట్లాగా పికాక్ కానీ డీర్స్ కానీ ఫ్లెమింగో ఎలిఫెంట్ లైన్స్ అన్నీ యూజ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారనమాట జంగిల్ థీమ్ కూడా. విత్ హెవీ పళ్ళు వస్తుంది, పళ్ళు కూడా ఆల్ ఓవర్ పళ్ళు అనేది వీవింగ్ ఉంటుంది గోల్డెన్ కలర్ జరీతో. అండ్ నైస్ బార్డర్స్. సో బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ బార్డర్స్ అనమాట. టూ సైడ్స్ కూడా సేమ్ సైజ్ బార్డర్స్ ఉంటాయి. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ అండి. సో మనం ఇంకా వర్క్ చేయించుకోవాలా ఇవన్నీ కూడా కాకుండా శారీ అనేది హెవీగా తీసుకున్నారు కదా, సో బ్లౌజ్ అనేది చక్కగా బుటీస్ దట్టు విత్ మీనాకారి వీవింగ్తో తీసుకున్నారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ పేరప్ చేశారనమాట. సో శారీస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో గ్రాబ్ సూన్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ డార్క్ వైలెట్ కలర్తో తీసుకున్నారు. కంప్లీట్ హెవీ వీవింగ్ విత్ జంగిల్ థీమ్ ఉంటుందండి శారీ అయితే. సో బేస్ కలర్ వచ్చేసి వైలెట్ ఉంటుంది, జెరీ వచ్చేసి మనకి లైట్ సిల్వర్ కలర్ జెరీ తీసుకున్నారనమాట. సో చూడండి డార్క్ వైలెట్ కలర్ మీద లైట్ సిల్వర్ కలర్ జెరీ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ని తీసుకుంటూ హెవీ వీవింగ్ ఉంటుంది అనమాట ఓవరాల్ శారీ అనేది. సో కొంచెం వెయిట్ అయితే అనిపిస్తుంది శారీ అనేది. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ ఉంటాయి విత్ వీవింగ్ ఉంటుంది. బార్డర్లో కూడా చక్కగా ఇట్లా మీనాకారి వీవింగ్ని తీసుకుంటూ వీవింగ్ ఉంటుంది. అండ్ హెవీ పళ్ళు ఉంటుంది అనమాట. చూడండి పళ్ళు కూడా ఆల్ ఓవర్ పళ్ళు అనేది వీవింగ్ వస్తుంది అనమాట
విత్ హ్యాండ్ మేడ్ టాజిల్స్ వస్తాయి. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బుటీస్ బ్లౌజ్ ఉంటుంది విత్ మీనాకారి వీవింగ్తో తీసుకున్నారు. శారీలో మనకి ఏదైతే కలర్స్ని మీనాకారిని యూస్ చేశారో సేమ్ కలర్స్తో మనకి బ్లౌజ్ కూడా ఆప్షన్ ఇచ్చారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ ఆఫ్ దిస్. సో వన్ మోర్ నైస్ కలర్ ఇన్ ఆరెంజ్ కలర్ అండి, మంచి డార్క్ ఆరెంజ్ కలర్తో తీసుకున్నారు. చాలా బాగుంది శారీ అయితే. సో ఆరెంజ్ మీద కూడా మంచి చక్కగా మీనాకారి వీవింగ్స్ కూడా యునిక్ కలర్స్తో పేరప్ చేశారండి. చూడండి మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది. ఆరెంజ్ మీద పీచ్ కానీ, ఎల్లో కానీ, గ్రీన్, గ్రే కలర్ చాలా యూనిక్గా తీసుకున్నారు. బ్యూటిఫుల్ షేడ్ అనమాట, కంప్లీట్ వీవింగ్తో ఉంటుంది. సో పళ్ళు కూడా చూడండి గోల్డెన్ కలర్ జరీ తీసుకొని ఆల్ ఓవర్ పళ్ళు అనేది హెవీ వీవింగ్తో తీసుకున్నారనమాట. అండ్ బార్డర్స్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నాను చూడండి, బ్యూటిఫుల్ బార్డర్స్ విత్ కంప్లీట్ వీవింగ్ వస్తుందండి. శారీ అంతా కూడా హెవీ వీవింగ్ ఉంటుంది అనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. అండ్ బ్లౌజ్ కూడా బుటీస్ బ్లౌజ్ వస్తుంది విత్ వీవింగ్ వస్తుందండి. బ్లౌజ్ కూడా కంప్లీట్ వీవింగ్తో ఇట్లా మీనాకారి యూస్ చేస్తూ మనకి బుటీస్ అయితే హైలైట్ చేశారు. హ్యాండ్స్కి వచ్చేసి శారీలో ఏదైతే బార్డర్ ఉంటుందో సేమ్ బార్డర్ హ్యాండ్స్కి అయితే పేరప్ చేశారనమాట. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో నైస్ కలర్ కాంబినేషన్ ఇన్ జంగిల్ థీమ్ శారీస్, దట్ విత్ జార్జెట్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే. జంగిల్ థీమ్ శారీస్ అనగానే నార్మల్ జంగిల్ థీమ్ శారీస్ అనుకుంటారేమో, కాదండి. యునిక్ ప్యాటర్న్లో జంగిల్ థీమ్లో తీసుకున్నాం అనమాట శారీస్ అయితే. చూడండి మనకి అంతకుముందు చూసిన జంగిల్ థీమ్లో ఇట్లాంటి బర్డ్స్ కానీ ఇట్లాంటి ప్యాటర్న్ కాదనమాట. సో మనం కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో ఉంటుంది. సో చూసారు కదా, బేస్ కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ మీద ఇట్లా మీనాకారి వీవింగ్స్తో మనకి కంప్లీట్ జంగిల్ థీమ్లో తీసుకున్నారనమాట శారీ అయితే. ఓవరాల్ శారీ అనేది వీవింగ్తోనే ఉంటుంది. అండ్ దిస్ ద హెవీ పళ్ళు వస్తుంది మనకి. పళ్ళు కూడా చాలా హెవీ ఉంటుంది అనమాట. సో శారీ అయితే మరీ లైట్ వెయిట్ అని చెప్పనండి, కొంచెం మనం క్యారీ చేయగలిగేంత వెయిట్ అయితే ఉంటుంది అనమాట. బికాస్ శారీ అనేది కంప్లీట్గా కూడా వీవింగ్ ఉంటుంది కదా, సో కొంచెం వెయిట్ ఉంటుంది అనమాట. సో దిస్ ద నైస్ బార్డర్. సో మనకి బార్డర్లో కూడా కంప్లీట్ ఇట్లాగా మీనాకారి వీవింగ్స్ తీసుకున్నారండి. కంప్లీట్ గోల్డెన్ కలర్ కాకుండా బార్డర్లో కూడా చక్కగా మీనాకారి వీవింగ్ ఇచ్చారు. ఒకసారి శారీ యొక్క బ్యాకింగ్ చూపిస్తున్నాను చూడండి. సో ఇదంతా కూడా కంప్లీట్ హెవీ వీవింగ్ వస్తుంది శారీ అనేది. అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బుటీస్ బ్లౌజ్ విత్ మీనాకారి వీవింగ్తో పేరప్ చేశారండి. సో దిస్ ద శారీ విత్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ అనేది ఇట్లా ఉంటుంది. సో మనకి శారీ బ్లౌజ్ బార్డర్స్ అన్నీ కూడా సింగిల్ కలర్లోనే ఉంటుందండి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి. సో చూసారు కదా, మంచి రాణి పింక్ టోన్లో ఉంటుంది అనమాట. సో శారీ బాడీ అనేది మీకు కంప్లీట్ లుక్ ఇట్లా వస్తుంది విత్ గోల్డెన్ జరీతో ఉంటుంది అనమాట. వర్టికల్ లైన్స్ అనేది ఫాలోడ్ బై ద బంచెస్. సో బంచెస్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారో మనకి, చాలా బాగున్నాయి. సో పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు అయితే వస్తుంది. సో పళ్ళు చూసారు కదా, కంప్లీట్ గోల్డెన్ జరీతో వీవింగ్ అయితే ఉంటుంది. సో క్విక్గా అయితే బార్డర్స్ చూపిస్తాను చూడండి, చాలా బాగున్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ప్రీమియం క్వాలిటీ సాటిన్స్ అనమాట ఇవన్నీ. సో బార్డర్ చూసినట్లయితే కడీ బార్డర్ లాగా ఇచ్చేసారు, ఫాలోడ్ బై ద స్మాల్ పికాక్ బుటీస్తో ఇచ్చేసారనమాట వీవింగ్. సో షోల్డర్ బార్డర్ మనకి సింపుల్గా ఇచ్చారు కదా, కింద బార్డర్ అనేది నీట్గా హైలైట్ చేశారు విత్ మీనాకారి వీవింగ్తో హైలైట్ చేశారు. సో ఫాలోడ్ బై ద పికాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్తో తీసుకొని హైలైట్ చేశారు. సో ఈ శారీస్ అన్నిటికీ మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. సో చూసారు కదా, ప్లెయిన్ బ్లౌజ్కి మనకి బార్డర్ అనేది ఇట్లా ఎలిఫెంట్ అండ్ పికాక్స్తో మీనాకారి వీవింగ్తోనే ఇచ్చేసారు. సో ఇట్లా వర్క్ చేయించుకున్నా కూడా బాగుంటుందండి. మనకి శారీ బార్డర్లో ఎట్లయితే ఉందో అలా వర్క్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటాయి శారీస్ అనేవి. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి, ఇన్ సెమీ చినియా పట్టు ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము. చాలా బాగుంటుంది. త్రూ అవుట్ ద శారీ మనకి హెవీ వీవింగ్ ఉంటుంది. అసలు కాంబినేషన్ కూడా చూడండి, బ్యూటిఫుల్ రెడ్ కలర్కి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని హైలైట్ చేశారు. సో ఒక్కసారి శారీని డిస్క్రైబ్ చేసే ముందు స్టాక్ చూపిస్తాను చూడొచ్చు. 20 పీసెస్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి, పర్టికులర్లీ రెడ్ అండ్ పింక్ కలర్. సో చూడండి, అండ్ కమింగ్ టు ద శారీ. సో బ్యూటిఫుల్ శారీ. త్రూ అవుట్ ద శారీ మనకి క్రీపో ప్యాటర్న్ తీసుకొని హైలైట్ చేశారు. శారీ అంతా కూడా లైట్ సిల్వర్ కలర్ జరీ ఉంటుంది, ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ మీనాకారి ఫ్లవర్ బంచెస్ తీసుకొని అయితే హైలైట్ చేశారనమాట. ఆల్ ఓవర్ శారీ మనకి వీవింగ్తో ఉంటుంది. అండ్ షోల్డర్ పార్ట్ వచ్చేసి చక్కగా బేబీ పింక్ కలర్లో స్మాల్ బార్డర్ ఇచ్చారు. కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో, కంప్లీట్ మ్యాంగో ప్యాటర్న్ తీసుకొని మనకి బార్డర్ అంతా కూడా హైలైట్ అయింది. సో రిచ్ పళ్ళు ఉంటుంది మనకి, కంప్లీట్ మ్యాంగో ప్యాటర్న్లోనే రిచ్ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి చక్కగా సిల్వర్ కలర్ బ్రొకేట్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట. సో చినియా పట్టు ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే, చాలా బాగుంది. మల్టిపుల్ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి, గ్రాబ్స్. సో వన్ మోర్ నైస్ శారీ ఇన్ వామ్ పట్టు అండి. సో ఈ శారీ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ని మనం హైలైటెడ్ చేస్తూ తీసుకున్నాము. సో దట్ టు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, మంచి సంపెంగపు కలర్ గ్రీన్ కలర్కి
వైలెట్ కలర్ బార్డర్ తీసుకున్నారు. సో మన దగ్గర ఐటమ్ కూడా బల్క్లో అయితే రెడీ టు డిస్పాచ్ ఉంది. ఇవే కాదండి, ఇంకా కూడా ఉన్నాయి, మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట. సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి హెవీ వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది. శారీ కూడా మనకి ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదండి. చూడొచ్చు, నేను చూపిస్తున్నది మీకు సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను. ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు, గ్రాండ్ లుకింగ్ శారీస్ ఉంటుంది. దట్టు మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా వీవింగ్ వస్తుందండి. లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా వీవింగ్ వస్తుంది. ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జరీ బుటీస్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ కమింగ్ టు ద బార్డర్స్ పార్ట్, బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో. కంప్లీట్ డార్క్ వైలెట్ కలర్ మీద మనకి వీవింగ్ వస్తుంది అనమాట. షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది, కింద బార్డర్ వచ్చేసి చక్కగా హెవీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. దట్ టు ఇన్ థ్రెడ్ బార్డర్ వస్తుంది. రిచ్ పళ్ళు ఇన్ వైలెట్ కలర్. బ్లౌజ్ కూడా చూడొచ్చు, చక్కగా బ్రొకేట్ ప్యాటర్న్లో బుటీస్ ఇచ్చేసారు. 2 సైడ్స్ వచ్చేసి బార్డర్స్ ఉంటాయి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో మనము బ్యూటిఫుల్ శారీ అండి, మస్టర్డ్ శారీలోనే వన్ మోర్ నైస్ కలర్ అనమాట, డార్క్ వైలెట్ కలర్ విత్ బ్యూటిఫుల్ మీనాకారి వీవింగ్లో వస్తుంది త్రూ అవుట్ ద శారీ అంతా మనకి. సో చూడొచ్చు, శారీ అంతా కూడా మనకి కంప్లీట్ వర్టికల్ వెరీ లైన్స్ తీసుకొని హైలైట్ చేశారు. మిడిల్లో వచ్చేసి ఇట్లాగా మీనాకారి బుటీస్ అయితే ఉంటాయన్నమాట. శారీ అంతా కూడా మనకి సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. బార్డర్స్ కూడా చూడండి, చక్కగా కడీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. కింద వచ్చేసి కూడా మనకి డబల్ బార్డర్ ఉంటుంది. ఒకటి వచ్చేసి కడీ బార్డర్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ మీనాకారిని యూజ్ చేస్తూ హైలైట్ చేశారు. సో రిచ్ పళ్ళు ఉంటుంది మనకి, పళ్ళు కూడా చక్కగా హెవీ పళ్ళు ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్. సో థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఇన్ మూంగా పట్టుతో వచ్చేసామన్నమాట ఈరోజు అయితే. శారీ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ బ్లౌజెస్ కూడా చూపిస్తాను నేను, చాలా నీట్గా వచ్చినాయి అనమాట. శారీస్ చాలా యూనిక్ కాంబినేషన్తో వచ్చేసాము. సో కంప్లీట్ చెర్రీ రెడ్ కలర్తో ఉంటుంది అనమాట శారీ అయితే. సో చూడండి ఎంత బాగుందో శారీ లుక్ అనేది. షైనింగ్ చూడండి, కంప్లీట్ మూంగా పట్టు వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే. దట్టు రెడ్ కలర్ మీద మనకి గోల్డెన్ కలర్ జెరీ అనేది చూడండి ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. సో పైన బార్డర్ వచ్చేసి మనకి స్మాల్ బార్డర్తో పేరప్ చేసేసారు. సో కింద బార్డర్ చూపిస్తాను. సో దిస్ ద బార్డర్. అసలు ఈ బార్డర్ చూడండి ఎంత నీట్గా యూనిక్ డిజైన్స్తో ఇచ్చేసారో మనకి. కంప్లీట్ గోల్డెన్ కలర్ జెరీ ఉంటుంది. అండ్ దట్ ఇట్లా ఫ్లోరల్ అనేది కంప్లీట్ రౌండ్ కలర్ మోటివ్స్తో తీసుకున్నారు. సో చాలా నీట్గా ఇచ్చారండి. చూడండి మనకి శారీ బాడీ అనేది కంప్లీట్ గోల్డెన్ జెరీ లైన్స్ అయితే తీసుకున్నారనమాట. సో శారీ స్టార్టింగ్ నుండి కూడా మనకి ఇట్లానే గోల్డెన్ జెరీ లైన్స్ అయితే ఉంటాయి. కమింగ్ టు ద పళ్ళు, దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. సో మనకి పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు ఇచ్చేసారు. జస్ట్ మనకి గోల్డెన్ కలర్ జెరీని యాడ్ ఆన్ చేశారనమాట. పళ్ళు జస్ట్ సింపుల్ హైలైట్ చేసేసారనమాట. సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, చెప్పాను కదా ఆల్రెడీ బ్లౌజెస్ చాలా నీట్గా ఇచ్చారండి, చాలా హైలైట్ చేశారు అని. సో దిస్ ప్రీమియం క్వాలిటీ డోలా ఫ్యాబ్రిక్తో వస్తుంది బ్లౌజ్ అయితే, విత్ కంప్లీట్ వీవింగ్తో ఉంటుందండి. చూసారు కదా, దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో మనకి శారీ అనేది కంప్లీట్ సింగిల్ టోన్తోనే ఉంటుంది. అండ్ ఒక్కసారి చూపిస్తాను చూడండి, దిస్ ద శారీ విత్ బ్లౌజ్ లుక్. థ్యాంక్ యూ.